హేచరి యాజమాన్యం ఆర్ఎన్బి ఇరిగేషన్ శాఖలకు చెందిన స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు హద్దురాలను తొలగించి నిర్మాణం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు అభ్యంతరం తెలిపిన యాజమాన్యం స్పందించకపోవడంతో గ్రామస్తులు నిర్మాణ పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు హద్దులను పునరుద్ధరించి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాలాయిపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హేచరి యాజమాన్యం ఆర్ఎన్బి ఇరిగేషన్ శాఖలకు చెందిన స్థలాన్ని ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు హద్దురాలను తొలగించి నిర్మాణం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు అభ్యంతరం తెలిపిన యాజమాన్యం స్పందించకపోవడంతో గ్రామస్తులు నిర్మాణ పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు హద్దులను పునరుద్ధరించి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చాలాయిపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చలాయిపాలెం గ్రామము. మేము గ్రామ అభివృద్ధి కోసం అంబేద్కర్ యూత్గా ఏర్పడి గ్రామంలో ఎటువంటి సమస్య అయినా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళ విద్యాపరంగా కానీ వెనకబడిన వాళ్ళందరూ కూడా మేము యూత్ పరంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాము. అందులో భాగంలోనే గతంలో మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మా రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ రోడ్డుని సీసీ రోడ్డుగా మేము కోరగా మేడం గారు 150 కోట్లతో 1,50 లక్షలతో సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి హ్యాచరీ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కమర్షియల్ పర్పస్ ఉపయోగించుకోవడానికి కన్వర్షన్ కట్టుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన కాలువ పక్కన ఇక్కడ మాకు రహదారి పక్కన ఉన్నటువంటి జేసీపీతో లోడి ఆ యొక్క స్తంభాలు కానీ హద్దురాలు కూడా కింద పడిపోయే పరిస్థితిలో ఉంది. మేము మంచిపూర్వకంగానే అధికారులు స్పందించి వాళ్ళకు ఉన్నటువంటి సర్వే నెంబర్ ప్రకారం ఎక్కడికైతే ఉందో అక్కడికి హద్దురాలు ఏర్పాటు చేసిన తర్వాతనే ఇక్కడ కట్టడాలు నిర్మాణం చేసుకోవాలని కూడా ఈ యొక్క ప్రజల ద్వారా మేము విన్నవించుకుంటా ఉన్నాము. దయచేసి ఇంతవరకు ఈ కట్టడాలని ఆపి సర్వే చేసిన తర్వాతనే వాళ్ళ యొక్క పారిగోడ కానీ ఇంకేదైనా కానీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ మాకు తరతరాల నుంచి ఉండే రోడ్డు రహదారి, మెయిన్ రహదారి ఇది. దీన్ని ఆక్రమణకు గురి కావడం జరిగింది. అధికారుల దృష్టి కూడా తీసుకుపోయి అది త్వరలో న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ యాజమాన్యం వారు మటుకు ఆపేదే లేదంటూ ఎస్ఆర్ హ్యాచరీ వీళ్ళు పోల్స్ ఈ పిల్లర్స్ వేస్తూ ఉన్నారు. అప్పటికి ఎంఆర్ఓ విఆర్ఓ గారిని కూడా పంపించడం జరిగింది. మేము ఈ సర్పోగ్రహంలో ఉన్నాము, ఒక 4-5 రోజులు ఆపండి అన్నా కూడా వాళ్ళు వినిపించుకోవటం లేదు. కాబట్టి అధికారులు దయ ఉంచి ఈ ఆపాల్సిందిగా కోరుతున్నాము.